భువనగిరిలో బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేష్ కు ప్రజల నుంచి అద్భుత ఆదరణ లభిస్తుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎర్రటి ఎండలోనూ మల్లేష్ ప్రచారంలో దూసుకెళ్తుండగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. నియోజకవర్గాల బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా సహా మాజీ ఎమ్మెల్యేలు భుజాలకు ఎత్తుకున్నారు. అటు కేసీఆర్ రోడ్ షో తర్వాత పార్టీ ఇక్కడ టాప్ గేర్లో దూసుకెళ్తుంది. భువనగిరిలో బీఆర్ఎస్ జోరు మీదుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలను వెనక్కి నెట్టి కారు పార్టీ టాప్ గేర్లో దూసుకువెళ్తుంది. ఇతర పార్టీలకు వణుకు పుట్టేలా బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతోంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ పార్టీలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రచారంలో భాగంగా నిత్యం 3 నుంచి 4 మండలాలను కవర్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. భువనగిరి లోక్సభ పరిధిలో నెల రోజుల్లో సీన్ రివర్స్ అయింది. క్షేత్రస్థాయిలో మంచు క్యాడర్తో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాడర్ కాస్త ఢీలా పడినా మళ్లీ జోరు పెరిగింది. ఇటీవల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షోలతో ఫుల్ జోష్ కనిపిస్తోంది. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం సీనియర్ నేతలు వివిధ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో పాటు బూత్ స్థాయిలో కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా అండగా నిలిచింది వివరిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారం, సమావేశాలు, ఇతర బాధ్యతలన్నిటినీ భుజాలకెత్తుకుంటున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి పల్లె పల్లెకు తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇక మొన్నటి వరకు గెలుపు తమదే అన్న ధీమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూసి డైలమాలో పడింది. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇక బీజేపీ పరిస్థితి అయితే దారుణంగా మారింది. ఈ స్థానంలో బీజేపీ కనీస పోటీ ఇవ్వలేని స్థాయికి దిగజారింది. ఎన్నికల వేళ నియోజకవర్గంలోని బీజేపీ కీలక నేతలు ఇతర పార్టీలోకి వెళ్లారు. బూర నర్సయ్య గౌడ్ సైతం పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తూ సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తుంది. అటు జనాల్లోనూ ఆయన ప్రచారానికి పెద్దగా ఆదరణ రావడం లేదు. ఈ క్రమంలో భువనగిరి కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.